చెప్పాల్సిన చోట చెప్పాం. ఏదైతే విధానపరమైనటువంటి ఏదైతే ఆవిడ సంధించిన ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాం. సో దారుణం ఏంటంటే మాకు భలే నవ్వు వచ్చింది సార్. ఆవిడ మాట్లాడే మాటలు వాళ్ళ ఇంట్లో సమస్యను కాస్త రాష్ట్ర సమస్యగా మార్చాలి, ఆవిడ ఈగోని కాస్త రాష్ట్ర ఈగోగా మార్చాలని ఆవిడ దూకుడుతనం. తెలుగులో ఒక సేయింగ్ ఉంది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం అన్నట్టు. అలాగే ఇప్పుడు ఆవిడ బాధ ప్రపంచం అయిపోయింది. ఆవిడ బాధ ప్రపంచం బాధ అనుకుంటుంది, ఆవిడ బాధ రాష్ట్ర ప్రజల బాధ అనుకుంటుంది, ఆవిడ బాధ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. తెలుగుదేశం స్క్రిప్ట్ రాస్తుందని ఇదివరకు ఎవరు రాసిచ్చారు ఆవిడకి? మీ పార్టీలో ఉన్నప్పుడు మీరు రాసిచ్చారా సార్? ఆవిడకి మేము మా పార్టీలో ఉన్నప్పుడు స్క్రిప్ట్ విషయం కాదు సార్, మా పార్టీ విధానాల ప్రకారం ఆవిడ పనిచేసింది. ఈరోజు ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా ఉండి కూడా తెలుగుదేశం పార్టీ మైక్ పీస్ అవసరమే ఉందండి. పిసిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయి ఉండొచ్చు కాక 175 ఏళ్ల పార్టీ, వాళ్ళకి వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళకి మా బాధ కూడా లేదు సార్. 175 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి బి టీమ్ గా మారిపోయింది, టీడీపీ పార్టీకి మైక్ పీస్ గా మారిపోయింది. అదే మా బాధ కూడా సార్. కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం ఉండుంటే ఈ పరిస్థితి మేము ఎందుకు అడుగుతాం? ఇంకొకటి అండి, అంటే చాలామంది ప్రజలకు సందేహం ఉంది, మీరు కొంచెం పార్టీలో బాగా లోతుగా అధ్యయనం చేస్తారు, పార్టీ అంశాల పట్ల కీలకమైన అవగాహన ఉన్నవాళ్ళ వ్యక్తిగా నాకు కూడా ఒక సందేహం ఉంది. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరున రిజిస్టర్ అయిందా లేదా ఇంటికి? చాలా మంది అడుగుతున్నారు. రిజిస్టర్ అయితే గృహప్రవేశం ఎప్పుడు చేస్తున్నారు? అదే సార్, అది చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా ఒకరోజు డిబేట్లో అడిగాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టూరిజం శాఖగా కూడా పవన్ కళ్యాణ్కి చెందిన కందులు దుర్గేష్ గారు, వీళ్ళందరూ కలిసి ఏదైతే ఋషికొండ సంబంధించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు రిజిస్ట్రేషన్ చేస్తే అర్జెంటుగా మేము గృహప్రవేశం చేసుకుంటాం సార్. అలా కాకుండా సార్ ఏంటి సార్ ఇది, ఇంత తప్పుడు ప్రచారమా? అద్భుతమైన భవనాలు కట్టున్నాం, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. వాడుకోవడం చేతగాని దద్దమ్మలు కాబట్టే వాటిని అలా వదిలేసి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని మాట్లాడుతున్నారు సార్. ప్రభుత్వ భవనాలకి వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేకుండా సొంత భవనాలు అని అన్నారు కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారండి, చాలా బాధ్యతగా ఉంటారు. మీరే ఏదో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏమన్నా రిజిస్ట్రేషన్ దగ్గర టెక్నికల్ ఇష్యూస్ అడ్డమడా? అది వెరీ సీరియస్ సార్. మేము సీరియస్గా అడుగుతున్నాం సార్. అర్జెంటుగా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే జనసేన పార్టీ వాళ్ళు మీ చర్చా కార్యక్రమాలకు కూడా వస్తారు కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మీరు ఎప్పుడు చేయిస్తున్నారు? మీరే దగ్గరుండి ప్లీజ్ వాళ్ళతో ఎలాగోలా మాట్లాడి ఆ టెక్నికల్ అంశాలు ఏదన్నా ఉంటే మాట్లాడుకొని అర్జెంటుగా ఋషికొండ ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మీరు రాసిస్తే మేము గృహప్రవేశం పెట్టుకుంటాం సార్. మీ దగ్గర కూడా ఎవిడెన్స్ లేదంటారు సార్? అది ప్రభుత్వ భవనాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపంచ స్థాయి భవనాలు కట్టించారు, అక్కడ అద్భుతమైన భవనాలు కట్టించారు, విశాఖకు మణిహారం లాంటి భవనాలు కట్టించారు. మీరు ఎలా కావాలంటే అలా వాడండి సార్. ఇక్కడ హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ అని ఉంది సార్. సో ఆ ఫలక్నామా ప్యాలెస్కి ఆ ఫలక్నామా ప్యాలెస్ వల్ల హైదరాబాద్కి ఎంత ఖ్యాతి వచ్చింది. అలా వాడండి, కన్వెన్షన్స్కి ఇవ్వండి, డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఇవ్వండి, లేదంటే ప్రభుత్వ భవనాలుగా వాడుకోండి, లేదంటే రాష్ట్రపతి విడిది భవనాలుగా వాడుకోండి, లేదైతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లుగా వాడుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మీరు ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలు అని చెప్పి ప్రచారం చేశారు. ఈరోజు ప్రభుత్వం వాడుకుంటే మనం చెప్పింది